శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రావణ శుక్రవారాల గురించి, ఆ విశిష్టత గురించి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం. అసలు శ్రావణ మాసం ప్రతిరోజు కూడా పండగ దినమే, పర్వదినమే. అసలు శ్రావణ మాసం శుభమాసం అంటారు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కూడా శ్రావణ మాసం. ఎందుకు లక్ష్మీదేవికి ఈ శ్రావణ మాసం అంటేనే ఇష్టము అంటే, శ్రవణ నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి, శ్రవణ నక్షత్రం మహావిష్ణువుది కాబట్టి, మరి ఆయన ధర్మపత్ని లక్ష్మీదేవి కాబట్టి, ఆయన నక్షత్రంతో ఈ మాసం నడుస్తుంది కాబట్టి ఆవిడకు కూడా ప్రీతి. అలాగే శుక్రవారాలకి చాలా ప్రత్యేకత ఉంది. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అలాగే మిగతా శుక్రవారాలు అంటే వరలక్ష్మి వ్రతము ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోలేని వారు ఏ శుక్రవారమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసంలో శుభకార్యాలు ఎక్కువ, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, నామకరణాలు ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజునే ఇలాంటివి ఉన్నప్పుడు నోముకోలేకపోవచ్చు, వ్రతాన్ని చేసుకోలేకపోవచ్చు. కాబట్టి మిగతా వచ్చే శుక్రవారాల్లోనైనా చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున కూడా చాలామంది వరలక్ష్మి వ్రతాలని నిర్వహించుకుంటూ ఉంటారు. అంటే శుక్రవారం ఏ శుక్రవారమైనా అంత విశిష్టత అంటే ప్రతి శుక్రవారానికి అంతే విశిష్టత ఉంది. ఏమిటి అది అంటే, శుక్రవారం రోజున శుక్రగ్రహం అధిపతిగా ఉంటుంది. భృగు మహర్షికి శుక్రుడు అంటే చాలా ప్రీతి, శుక్రవారం అంటే చాలా ప్రీతి. ఆ భృగు మహర్షి కుమార్తె భార్గవి కాబట్టి ఈ రోజున ఆమెని లక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తే ఆ భృగు మహర్షి శుక్రగ్రహం కానీ మనకి అష్టైశ్వర్యాలని ఇచ్చి అవి స్థిరంగా ఉండేలాగా చేస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అర్చన చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం రోజున సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ అమ్మవారిని ఆరాధించాలి. అలాగే శుక్రవారాలు కనీసం మనకి ఉన్న స్తోమతలో ముగ్గురికి కానీ 5 మందికి కానీ ఈ రోజున పిలిచి తాంబూలాలు ఇవ్వటం వల్ల ఆ అమ్మవారు, ఆ త్రిపురా సుందరి, ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ఉంటుంది. ఎవరు కోరుకున్న కోరికలను తీర్చటానికి ఆ వరాలనిచ్చే తల్లి వరలక్ష్మిగా మనకి ఈ శ్రావణ మాసంలో ఆమెను అర్చించుకోవటం వల్ల ఆమె వరాలన్నీ ఇస్తుంది. వరలక్ష్మి వ్రతం గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆ వ్రత కథ కూడా మనకు ఎంతో విశిష్టతని ఇస్తుంది. కాబట్టి ఎవరైతే సద్గుణాలతో, మంచి ప్రవర్తనతో, మంచి సౌశీల్యంతో ఉంటారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మనం చారుమతి కథని తీసుకుంటేనే ఏ విధంగా అమ్మవారు అనుగ్రహించిందో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో అంటే గృహంలో లక్ష్మీ పూజ, ఆలయ దర్శనం, తాంబూలాలు ఇవ్వటం ఇలాంటివి చేయటం వల్ల ఆ గృహంలో ఆ కుటుంబం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి లక్ష్మి అంటే లక్ష్యంతో కూడుకున్నదని కూడా అర్థం. కాబట్టి మనం చేసే ప్రతి పని లక్ష్యంతో కూడుకున్నది అయి ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. 10 మందికి మనం సహాయం చేసేదానిలాగా మన లక్ష్యం ఉండాలి. కాబట్టి ఆ లక్ష్యంతో లక్ష్మీదేవిని పూజిస్తే మనకన్నీ కూడా లక్షణమైన లక్షణాలు అలవడతాయి, అష్టైశ్వర్యాలు వస్తాయి, ఆయురారోగ్యాల్ని కూడా ఇస్తుంది ఆ తల్లి. కాబట్టి లక్ష్మీదేవినే కాకుండా, అమ్మవారినే కాకుండా అయ్యవారితో కలిపి మనం చేయటం వల్ల మనకి సంపూర్ణమైన ఫలితాలు అనేవి వస్తాయి. కాబట్టి లక్ష్మీదేవిని పూజించినప్పుడు విష్ణువుని కూడా పూజించాలి. ఈ ఇరువురిని పూజించిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను ఇచ్చి ఆ ప్రసాదాల్ని 10 మందికి పంచిపెట్టడం వల్ల 10 మందిని కలుపుకుపోయే తత్వం మనకి ఇక్కడ కనిపిస్తుంది. శ్రావణమాసం మొత్తము కూడా మనం మన వ్యవస్థని కాపాడుకునేది అంటే అన్యోన్యతలని, ఆప్యాయతలని, మిత్రులను, బంధువులని కలుపుకొని పోయేలాగా, అంటే ఇరుగు పొరుగు వారిని కూడా కలుపుకొని పోయేలాగా ఉంటుంది శ్రావణమాసం. తాంబూలాల పేరుతో ఒకరింటికి ఒకరు వెళ్ళటం, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవటం, అలాగే మంగళగౌరి వ్రతాలు, రాఖీ పౌర్ణమి, మనకి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, అలాగే సత్యనారాయణ స్వామి ఉత్సవాలు, అలాగే కృష్ణాష్టమి, ఇలా ప్రతిరోజు కూడా మనకి పండుగ పర్వదినమే ప్రతి చోట కనిపిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలకు కూడా అంత పవిత్రత, అంత విశిష్టత కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ స్వస్తి.